ఈరోజు మన వర్క్ వచ్చేసరికి ఒంగోలులో గోరంట్ల థియేటర్కి ఆపోజిట్లో ఒక స్ట్రీట్లో అనమాట. వాళ్ళది 3 ఫ్లోర్స్ బిల్డింగు. చెదలైతే చాలా ఫుల్గా వచ్చిందనమాట. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా డ్రిల్లింగ్ మిషన్ తోటి హోల్స్ వేసుకోవాలన్నమాట. దర్వాజాలకి, కిటికీలకి, సైడ్ స్కట్టింగ్ వాటన్నిటికీ హోల్స్ వేసుకున్న తర్వాత మనము చెక్ చేసుకోవాలన్నమాట. ఎక్కడెక్కడ చెదులు ఉన్నదనేది వాటిని రిమూవ్ చేయాలి. వీళ్ళింట్లో అయితే కిచెన్లో రన్నింగ్ కబోర్డ్స్కు బాస్కెట్ ఉంటుంది అనమాట. ఆ బాస్కెట్ మొత్తానికి వచ్చేసింది అనమాట. అంతా తీస్తూ ఉంటే ఊరకనే పోతూ ఉంది. అది తర్వాత అంతా రిమూవ్ చేసేసాము. చెదలైతే చాలా ఫుల్ ఉందన్నమాట. మనము రిమూవ్ చేసిన తర్వాత ఎలా ఉందనేది ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో చూడవచ్చు. అంటే ఇంకా లోపల ఏం లేదనమాట. వుడ్ అంతా తినేసింది. జస్ట్ అది ఒక షీట్ ఉన్నది, డెక్లామ్ షీట్ మాత్రమే మిగిలింది. మనం ఆ తర్వాత ఇందాక రంధ్రాలు వేసుకున్నాం కదా, ఆ రంధ్రాలలో ఈ విధంగా కెమికల్ కొట్టుకోవాలి. వీళ్ళకైతే మెయిన్ దర్వాజాకి బాగానే చెదలు వచ్చేసింది అనమాట. లోపలంతా తినేసింది. మేము అదంతా తీసేయకుండా అక్కడక్కడ హోల్స్ వేసి ఈ విధంగా కెమికల్ కొట్టామన్నమాట. ఇది మా కెమికల్ వచ్చేసరికి అసలు స్మెల్ రాదు. బేయర్ కంపెనీది ప్రిమైజ్ అని ఇమిడాక్లోప్రిడ్ టెక్నికల్ ఉంటుంది. అది చాలా పవర్ అనమాట. దాని వర్కింగ్ కానీ చాలా మంచిగా వర్క్ చేస్తుంది. అంటే రిమార్క్ అయితే ఇంతవరకు ఎప్పుడు రాలేదు నాకు. ఇది ఇంకొక ఇంట్లోనే, వాళ్ళ ఇంట్లో ఇంకొక ఫ్లోర్లో ఉన్న కిచెన్కు సేమ్ ఇట్లానే వచ్చిందనమాట. దాన్ని కానీ అలానే తీసేసి కెమికల్ స్ప్రే చేసాము. చెదలైతే చాలా ఫుల్గా ఉందన్నమాట. అంటే వీళ్ళు ఎప్పటి నుంచో చేయించుకోవాలని అనుకుంటా ఉన్నారు. ఈ విధంగా చేయించుకునే టయానికి ఇంత డ్యామేజ్ అయిందనమాట. మనం దర్వాజాలకు ఈ విధంగా 1.5 ఫీట్ గ్యాప్లో హోల్స్ వేసుకొని అందులోకి కెమికల్ ఇంజెక్ట్ చేయాలి. అంటే ఇంక వుడ్ ఉన్న ప్రతి చోట వస్తుంది అనమాట హోల్ అనేది. ఓన్లీ దర్వాజాలు, కిటికీలకి, కబోర్డ్లకి కింద లైను హోల్స్ లెగ్ కొట్టిన తర్వాత మనం ఈ విధంగా కెమికల్ స్ప్రే చేస్తే అది లైట్గా కొంచెం పీల్చుకుంటుంది అనమాట వుడ్. మెయిన్ దర్వాజా దగ్గర వచ్చేసరికి కొంచెం ఎక్కువ కొట్టుకోవాలన్నమాట. అక్కడ ఏమైందనంటే వీళ్ళు వాటర్ పెట్టి కడిగేటప్పుడు కానీ తుడిచేటప్పుడు కానీ ఆ కెమికల్ పవర్ పోతుంది. దానికోసమని అక్కడ ఎక్కువ స్ప్రే చేస్తాం అనమాట. ఈ విధంగా కిటికీలకి, దర్వాజాలకి అంటే స్ప్రేయింగ్ కానీ అదే కెమికల్ అనమాట. రెండింటికి అదే మంచిగా వర్క్ చేస్తుంది అనమాట. వీళ్ళది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి డాన్ బాస్కో ITI కాలేజీ పక్కనే అనమాట, పక్క లైన్లో. మనం తర్వాత ఈ స్కట్టింగ్ ఉంటుంది కదా టైల్స్ది, వాటికి మార్బుల్స్ కానీ, దానికి 1 ఫీట్ గ్యాప్లో మనం ఈ విధంగా హోల్స్ వేసుకొని కెమికల్ ఆ హోల్స్లకి ఇంజెక్ట్ చేయాలన్నమాట. తర్వాత ఆ హోల్స్ని వైట్ సిమెంట్ పెట్టి క్లోజ్ చేస్తాము. అప్పుడు ఏమైందంటే టైల్స్ కింద ఇసుక ఉంటుంది. ఆ ఇసుకలో ఉన్న పురుగులు అవన్నీ చనిపోతాయి అన్నమాట. అప్పుడు మనకు గోడలు పైకి రాకుండా ఉంటాయి అన్నమాట. తర్వాత వీళ్ళకు కబోర్డ్లలో మ్యాక్సిమం చాలా తక్కువగా వస్తాయి పైన కబోర్డ్లలో. కానీ వీళ్ళకు గ్రౌండ్కు టచ్ అవ్వలేదు, కానీ ఇంత చెదలు వచ్చేసింది అనమాట. అంటే ఏదో కదిలించకుండా అట్లానే పెట్టి వదిలేశారు. దానివల్ల చాలా చెదలు వచ్చింది. మనం కబోర్డ్లలో అయితే ఈ విధంగా స్ప్రే చేసుకోవాలన్నమాట. అన్ని కబోర్డ్లలో డోర్కి, ఆ లోపల ఉండే చెక్క ఫ్రేమ్కి మనం ఈ విధంగా స్ప్రే చేసుకోవాలి. మెయిన్ చెక్క ఫ్రేమ్ నుంచే వస్తుంది అనమాట డోర్కి. అంటే ఈ వీడియో అయినా ఇంత తీసేవాడిని కాదు. వీళ్ళు ఓనర్ వాళ్ళు కొంతమంది ఉంటారు అనమాట. అక్కడ కొట్టేవా లేదనేది అడుగుతూ ఉంటారు. దానికోసం అని చెప్పి నేను పర్టికులర్గా వీడియో తీసుకుంటూ ఉంటాను ఎక్కువ శాతం.
ఆ తర్వాత మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాత్రూమ్ డోర్లు అనమాట. బాత్రూమ్ డోర్లకు చాలా చెదలు ఎక్కువ వచ్చే ఛాన్సులు ఉంటాయి, ఎందుకంటే అక్కడ వాటర్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి.